జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేయడానికి సిద్ధమవుతోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా 100% డిజిటల్ టోల్ వసూలు విధానాన్ని అమలు చేయాలని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ గట్టిగా యోచిస్తోంది. ఇప్పటి వరకు టోల్ ప్లాజాల వద్ద నగదు కట్టే వెసులుబాటు ఉన్నప్పటికీ ఇకపై ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి పారదర్శకమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని చెబుతోంది. భారతదేశంలో గత కొన్నేళ్లుగా ఫాస్టాగ్ వినియోగం అనూహ్యంగా పుంజుకోవడంతో డిజిటలైజేషన్ వైపు అడుగులు వేయడానికి ఇది ప్రభుత్వానికి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 98% పైగా వాహనదారులు డిజిటల్ విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే యూపీఐ చెల్లింపుల సౌకర్యం అందుబాటులో ఉండటం వల్ల ప్రయాణికులకు ఇది ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించదని అధికారులు భావిస్తున్నారు. ఈ మార్పు ద్వారా టోల్ ప్లాజాల వద్ద నగదు లావాదేవీలకు సంబంధించిన అస్పష్టత పూర్తిగా తొలగిపోనుంది. డిజిటల్ బాటలో పయనిస్తున్న దేశానికి ఈ నిర్ణయం ఒక గొప్ప మైల్ రాయిగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నూతన విధానం అమలులోకి వస్తే రహదారులపై వాహనాల రద్దీ గణనీయంగా తగ్గి ట్రాఫిక్ జామ్లు మటుమాయమవుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. వాహనాలు టోల్ ప్లాజాల వద్ద నిలవాల్సిన అవసరం లేకుండానే విండ్ స్క్రీన్ పై ఉన్న ఫాస్టాగ్ స్టిక్కర్ ద్వారా రుసుము ఆటోమేటిక్గా ఖాతా నుంచి కట్ అవుతుంది. ప్రస్తుతం దేశంలోని అన్ని జాతీయ రహదారులతో పాటు 100కు పైగా రాష్ట్ర రహదారుల టోల్ ప్లాజాల్లో కూడా ఇదే పద్ధతి విజయవంతంగా అమలవుతోంది. ప్రభుత్వం ఇప్పటికే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఫాస్టాగ్ లేని వారికి లేదా నగదు చెల్లించే వారికి రెట్టింపు రుసుము వంటి కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఈ డిజిటల్ సంస్కరణల వల్ల టోల్ ఆపరేటర్లకు నిర్వహణ ఖర్చులు తగ్గడమే కాకుండా ఆదాయ వసూళ్లలో ఆడిట్ నియంత్రణ మరింత సులభతరం అవుతుంది. నగదు రహిత చెల్లింపుల వల్ల అవినీతికి ఆస్కారం తగ్గుతుంది. అంతేకాకుండా ప్రయాణికుల సమయం ఆదా అవటంతో ప్రయాణం మరింత వేగవంతంగా మారుతుంది. రోడ్డుపై సగటు వాహనాల వేగం పెరగటం వల్ల రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది. 2026 ఏప్రిల్ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా రహదారి ప్రయాణం పూర్తిగా క్యాష్లెస్ అనుభవంగా మారనుంది. ఈ మార్పును సామాన్య ప్రయాణికులు, రవాణా రంగ నిపుణులు కూడా స్వాగతిస్తున్నారు. టోల్ ప్లాజాల వద్ద నగదు రూపంలో చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకపోవటం వల్ల ప్రయాణ సమయం ఆదా అవటంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు.